వచ్చినప్పుడు మాకు స్కాలర్షిప్ వచ్చింది. నార్మల్ గా స్కాలర్షిప్ క్యాస్ట్ ప్రకారం ఇచ్చేవాళ్ళు, అలా లేదు. మాకు ఫస్ట్ సెమ్ రాస్తున్నప్పుడు ఆ సెమ్ కి ఫీజు అలా ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మాకు వచ్చింది. జగన్ వచ్చిన తర్వాత తమ్ముడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, నేను డిగ్రీ సెకండ్ ఇయర్. అప్పుడు తమ్ముడికి అమ్మఒడి ఇస్తా అన్నారు, అమ్మఒడి రాలేదు. నాకు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది అన్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు. ఎందుకు రాలేదని సచివాలయంకి వెళ్ళి అడిగితే మీకు సొంత ఇల్లు ఉంది, అది ఉంది, ఇది ఉంది అన్నారు. సొంత ఇల్లు ఉంటే ఉన్నోళ్ళు అయిపోరుగా. మావే మాటలు అలాగుంటాయి. కరెంట్ బిల్ తీసుకురమ్మన్నారు. అమ్మ నాన్న డ్రైవరు, కష్టపడే కదా చదివించారు. చుట్టూ తిరిగి అన్ని తీసుకుని వచ్చారు. ఇంటి కొలతలు అన్నారు, అయ్యన్నారు. మాదేదో ఇంద్రబాబు అయినట్టు దానికి కనీసం పట్ట కూడా లేదు ఇంటికి. అలాంటి ఇంటికి కూడా సొంత ఇల్లు ఉంది, ఫీజు రీఎంబర్స్మెంట్ అని మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వలేదు. మేము తిరిగినా మీది పెండింగ్ లో ఉంది వచ్చిద్ది అన్నారు. నా డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ కూడా అయిపోయింది. ఇచ్చేది జగన్ మామయ్యకి ఇక బాయ్ బాయ్. అమ్మ నీ పేరు కోమలి. ఈ రోజు ఎంత సరదాగా చెప్పినా కూడా తన ఆవేదనని మనం అర్థం చేసుకోవాలి. తండ్రి డ్రైవరు ఒక చిన్న ఇల్లేదో పెట్టుకున్నారని చెప్పి ఆ వంక పెట్టి గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అయ్యే కార్యక్రమాన్ని ఆపేసి నేను అమ్మఒడి వేస్తానని చెప్పి మోసం చేశాడని మరి